ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। बोलो वासुदेव भगवान की जय। जय की जय। जय राधा रमन लाल की जय। 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 ओम ज्ञानांजनशलाकया श्रुण्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूप दामोदर स्वामिनिति नामिने। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासवि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। సో భగవంతుడు మనకు ఈరోజు భగవద్ విజ్ఞానం గురించి మనము తెలుసుకోబోతున్నాము. మనకు 4వ అధ్యాయంలో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బోధించాడు భగవంతుడు. ఆ దివ్యమైనటువంటి జ్ఞానంలో మనకు భగవంతుడు ఈ భగవద్గీత మొదట ఎవరికి బోధించాడు, ఏ విధంగా మనం స్వీకరించాలా, భగవంతుడు ఎందుకు అవతరించాడు, తర్వాత ఆ అవతరణ విశేషాలు తెలుసుకోవడం వల్ల మనకేంటి లాభము, తర్వాత భగవంతుడు ఎవరు ఏ విధంగా కోరుకుంటే దాన్ని నేను ప్రసాదిస్తాను అని భగవద్గీత 4వ అధ్యాయంలో బోధించారు. 7వ అధ్యాయంలో భగవంతుడు ముఖ్యంగా 4, 5వ అధ్యాయం కర్మ యోగము అంటే కృష్ణ భక్తిలో కర్మ చేయటము, 6వ అధ్యాయం ధ్యాన యోగము, 7వ అధ్యాయంలో భగవంతుడు చాలా శ్రద్ధగా వినండి, చాలా చాలా ముఖ్యమైనది. భగవంతుడి యొక్క శక్తుల గురించి ప్రారంభించాలండి. ఇది భక్తి యోగం కాబట్టి ఎందుకు మనం భక్తి యోగము చాలా ముఖ్యమైనది, ఎందుకు మనం భక్తి యోగాన్ని మనము చేయాలి అనేది ఈ అధ్యాయంలో ఏదైతే మనం భగవంతుడి శక్తుల గురించి తెలుసుకుంటామో చాలా సులభంగా అర్థం చేసుకొని భక్తి యోగాన్ని చేయగలుగుతాము. దీంట్లో భగవంతుడే పరతత్వము, భగవంతుడే పరమ కారణము, తర్వాత ఈ సృష్టి సమస్తాన్ని పోషించేవాడు భగవంతుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మహాత్ముడు. అటువంటి వాళ్ళే భగవంతుడు శరణాగతి పొందుతారు. లేదంటే భగవంతుడి గురించి తెలుసుకోదలుచుకోలేని వాళ్ళు పాపాత్ముడు, వాళ్ళు భగవంతుని శరణు పొందలేరు. సో ఈ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క శక్తులు గురించి తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొంది భగవద్ధామాన్ని పొందగలుగుతారు. భగవద్ విజ్ఞానము డైరెక్ట్ భగవంతుడి గురించి ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. దాన్ని మనం నెక్స్ట్ మంత్. ఓకే, వెరీ గుడ్. మీరు కూడా మ్యూట్ పెట్టుకొని మీరు కూడా శ్లోకాలను చదువుకోండి. ఆల్రెడీ భగవద్గీత ఉన్నవాళ్ళు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, వేలాది మనుషులలో ఎవడో ఒక్కడు పూర్ణత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తాడు. అంటే పూర్ణత్వం అంటే ఏంటంటే ఎవరు ఈ మనుషులు, వేలాది మనుషుల్లో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించారు మనకు. ఇది మ్యారథాన్ రేస్ లాగా స్పోర్ట్స్ తీసుకున్నట్టు అయితే ఒలింపిక్స్ ఈజ్ ద అథ్లెటిక్స్ లో టాప్ మోస్ట్ మెడల్. ఒలింపిక్స్ లో మెడల్ వస్తే ఇంకా వాళ్ళ జీవిత అసలు దేశానికి ఆడటమే చాలా గొప్పది.
అందులో ఒలింపిక్స్ అట్లాంటి టోర్నమెంట్ కి సెలెక్ట్ అవటం చాలా గొప్పది. దాంట్లో ఇంకా గోల్డ్ మెడల్ రావడం అనేది అతి ఉత్తమం అన్నట్టు. అదే విధంగా ఇక్కడ ఎలా మరి దేశానికి సెలెక్ట్ కావాలంటే ప్రతి స్టేట్ లో కొన్ని వందల మంది రేస్ లో పాల్గొంటారు. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురిని తీస్తారు. అలా ప్రతి స్టేట్ సపోజ్ ఒక 25 స్టేట్లు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తాను. 25 స్టేట్లలోంచి ఆ అన్ని వందల మందిలోంచి ముగ్గురు అంటే 75 మంది సెలెక్ట్ అవుతారు. 75 మందిలో మళ్ళీ ఒలింపిక్స్ కొరకు మళ్ళీ రేస్ పెడితే దాంట్లోంచి ఓన్లీ 1, 2, 3 సెలెక్ట్ అవుతారు. అంటే దేశానికి పూర్ణత్వాన్ని పొందినవాడు. సో ఈ విధంగా ఒక్కడు ఈ ముగ్గురు సెలెక్ట్ అయిందనుకోండి. ఇలా ప్రపంచ దేశాలన్నీ కలిపి మళ్ళీ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో అక్కడ మళ్ళీ వందల మందిలో ఒక్కడు మాత్రం ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు, ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకోడు, ఒక్కడు మాత్రమే గోల్డ్ మెడల్ కొట్టగలుగుతాడు. సో ఇక్కడ మనకి ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, మిగతా వాళ్ళు మనుషులు 84 లక్షల రకాల జీవకోటిలో 4 లక్షల రకాలు మనుషులు. దాంట్లో మిగతా 80 లక్షలకు మనుషులకు తేడా ఏంటంటే, మహాభారతంలో చెప్తారు, ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. సో 84 లక్షల జీవులు ఏం చేస్తాయంటే ఆహారము భుజించడము, నిద్రించడము, మైథున సుఖాన్ని అనుభవించడము, తనను తాను రక్షించుకోవడం, ఈ 4 పనులకే జీవిత పరమ లక్ష్యంగా భావిస్తూ అవి జీవిస్తాయి. తర్వాత తన జీవితాన్ని చాలిస్తాయి. మరి మానవుడు కూడా సేమ్ ఆహారము, నిద్ర, భయం, మైథునం గురించి జీవితాన్ని గడిపితే సో వీఆర్ నాట్ గ్రేటర్. ఈవెన్ మనము పశువులతో సమన్యమేత పశువిర్నరాన, నరుడు పశువులతో సమానం అంటున్నాం. ఏది? ఈ 4 పనుల కొరకే జీవిస్తే. కానీ మనం దేని కొరకు జీవించాలి మరి? ధర్మోహితేశో అధికో విశేష, ధర్మాన్ని పాటించడం కొరకు మనము జీవించాలి. ఏంటా ధర్మము? మనము ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, సర్వకారణ కారణుడు, ఆదిదేవుడు భగవంతుడు అని బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు బోధించాడు. అదేంటంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మ మనందరికి బోధిస్తున్నారు భగవంతుడి యొక్క పొజిషన్. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, 2 సర్వకారణ కారణుడు, అతను ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. సో భగవంతుడు ఎటువంటి వాడు? సచ్చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే దివ్యమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, ఆనంద అంటే ఆనంద సాగరుడు భగవంతుడు. ఈ 3 మనకు కావాలి. సో మనం కూడా శాశ్వతులం కావాలి. శాశ్వతులమే మనం ఆత్మస్వరూపంగా. ఈ దేహం కూడా శాశ్వత దేహాన్ని పొందాలి. కాబట్టి ఎవరి దగ్గర అయితే శాశ్వత తత్వం ఉంటుందో వాళ్ళని మనం శరణాగతి పొందాలి. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే, అత శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. నెక్స్ట్ శ్లోకం అది దీంట్లోనే కింద ఉంటుంది శ్లోక. జడమైన ఇంద్రియాలతో ఎవ్వడు శ్రీకృష్ణుని యథాతథముగా లేనట్టు శ్రీకృష్ణుని యథాతథంగా తెలుసుకోలేడు. కానీ తనకు చేసే దివ్యమైన ప్రేమయుత సేవతో ప్రసన్నుడై అతడే భక్తులకు స్వయంగా తనను వెల్లడి చేసుకుంటాడు. లాస్ట్ వీక్ మన నరసింహ ప్రభుజీ ఎవరో డౌట్ అడిగారు, ప్రభుజీ భగవంతుని ఎవరైనా చూసారా, చూసి రాశారని. ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు, భగవంతుని యథాతథంగా ఎవరు పడితే వాళ్ళు ఈ భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేరు అని భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్తున్నారు. మరి ఎవరు తెలుసుకోగలరు? ఎలా తెలుసుకోగలరంటే కేవలము భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమయుత సేవతో మాత్రమే భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు అప్పుడు మనం తెలుసుకోగలము అని మనకు చెప్తున్నారు. ఇదే భగవంతుడు ద్వాపర యుగంలో అవతరించారు. మరి ద్వాపర యుగంలో భగవంతుడు స్వయం కృష్ణ భగవానుడు. కానీ ఎవరు తెలుసుకోగలిగారు, ఎవరు తెలుసుకోలేకపోయారు? పాండవులు తెలుసుకోగలిగారు, కౌరవులు తెలుసుకోలేకపోయారు.
భీష్ముడు తెలుసుకోగలిగాడు, విదురుడు తెలుసుకోగలిగాడు, కానీ కౌరవులు భగవంతుడిగా గుర్తించలేకపోయారు. నెక్స్ట్, భూమిరాపో నల వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రష్టద. సో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, చాలా శ్రద్ధగా వినండి. మంచి రీజన్ చెప్తున్నారు భగవంతుడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్య, అహంకారము అని ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. మనం చాలాసార్లు ప్రకృతి ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి ఎవరిది, ఎలా అయింది, దేనితో కూడుకున్నది? భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తుల్లో ముఖ్యమైనటువంటి 3 శక్తులు. ఒకటి భగవంతుడి యొక్క ఆలాదిని శక్తి అయినటువంటి రాధారాణి లేదా సీతమ్మ వారు, లక్ష్మి. 2 బహిరంగ శక్తి, అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని పరిపాలించేటువంటి దుర్గా. 3 తటస్థ జీవులు, మనము, భగవంతుడి శక్తి. మరి మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో దేహాన్ని తీసుకోవడానికి భగవంతుడి భౌతిక ప్రకృతిని ఏర్పాటు చేశారు. ఈ జడ పదార్థమైనటువంటి ఈ భౌతిక ప్రకృతి, ఈ 8 ముఖ్యంగా 8 అంశముల సముదాయము. ఈ 8 అంశముల సముదాయము మనకు దేహాన్ని ప్రసాదిస్తుంది. ఎటువంటి దేహము? 2 రకాలైనటువంటి దేహాలను ప్రసాదిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో ఆ బ్లూ కలర్ లో ఉన్నటువంటి అదేదైతే ఉందో గ్రాస్ బాడీ, స్థూల శరీరము, అది దేంతో కూడుకుని ఉంటుంది? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5తో కూడుకున్నది స్థూల శరీరము. దాని లోపల ఉన్నాయి మీకు ఈగో, ఫాల్స్ ఈగో, మైండ్, ఇంటెలిజెంట్. ఈ 3తో కూడుకున్నది బుద్ధి, సూక్ష్మ శరీరం. ప్రతి జీవి అంటే ఆత్మ ఈ విధంగా 2 శరీరాలను కలిగి ఉంటుంది. లోపల సెంటర్ లో సోల్ అంటే ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎలాగైతే, సింపుల్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తారు, ఎవరన్నా ఏదైనా మెయిన్ పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్తా ఉంటే సూట్ వేసుకున్నారు అనుకోండి, అతను లోపల షర్ట్ వేసుకుంటాడు, పైన సూట్ వేసుకుంటాడు. ఆ షర్ట్ కనబడుతుంది, ఆ కనబడదు. కేవలం ఇక్కడ కాలర్ దగ్గర మాత్రం, టై వేసుకున్న దగ్గర ఏ కలర్ షర్ట్ లోపల వేసుకున్నాడు అని మాత్రం కనబడుతుంది. మిగతా ఏది కూడా కనబడదు. మొత్తం కనబడేంత కోట్ కనబడుతుంది, ఏ కలర్ కోట్ వేసుకున్నాడు ఏంటనేది కదా. కేవలం ఇక్కడ చిన్న, అదే విధంగా ఈ సూక్ష్మ శరీరం లోపల మనం నిజంగా మన దేహం దేని లోపల ఉంది? ఆ షర్ట్ ప్యాంట్ లోపల ఉంది, కోట్ దాని పైన ఉంది. ఆ విధంగా మనం కూడా ఈ 2 రకాలటువంటి డ్రెస్లలో ఉన్నాము. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ 2 రకాల డ్రెస్లని కలిపి అపరా ప్రకృతి అంటున్నారు. తర్వాత ఈ దేహము పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే న్యూన ప్రకృతి, పరా ప్రకృతి అంటే జీవుడు ఉన్నత ప్రకృతి. 2 ప్రకృతులు ఉంటాయి, అపరా ప్రకృతి, పరా ప్రకృతి. దీంట్లోనే ఉంటుంది మీకు. అది ఇక్కడ భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించేప్పుడు భగవంతుడు స్వయంగా 3 పురుషావతారాలుగా విస్తరిస్తారు. ఒకటి మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క రూపం మహత్తత్వం సృష్టించడం జరుగుతుంది, మహత్తత్వంగా ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత 2 ఆ మహావిష్ణువు నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టింపబడతాయి. ఎలాగైతే బ్రహ్మాండాలు సృష్టించిన తర్వాత ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడు గర్భోదక శాయి విష్ణువులాగా ఎంటర్ అవుతాడు. దాని తర్వాత ఆ బ్రహ్మాండంలో ప్రతి అణువణువున క్షీరోదక శాయి విష్ణువు మరియు పరమాత్మలాగా భగవంతుడు ఎంటర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ శ్లోకంలో అపరేయం ఇతస్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం దార్యతే జగత్. సో భగవంతుడు అర్జునుని ఈ విధంగా సంబోధిస్తున్నాడు. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొకటి ఉంది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను
తమ స్వలాభానికి ఉపయోగించుకొని కొనే జీవులను కూడా కూడి ఉంటుంది. సో భగవంతుడు ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో పరా అపరా ప్రకృతి. అపరా ప్రకృతి జడ పదార్థం, అంటే జీవము లేనటువంటి పదార్థము. ఆ పదార్థాన్ని జీవుడు తన స్వలాభాన్ని గురించి ఉపయోగించుకోగలుగుతాడు. స్వలాభం అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి, ఈ 8 అంశముల నుంచి దేహాన్ని పొందుతాడు. ఆ దేహంలో ముఖ్యంగా జీవుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటితోనే కర్మలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ జీవుడి యొక్క ప్రమేయం లేకుండా అపరా ప్రకృతి ఏమీ కూడా చేయలేదు. మరి ఈ జీవుడు ఈ అపరా ప్రకృతి ద్వారా లభ్యమైనటువంటి దేహాన్ని భగవత్ సేవకు వినియోగించినట్టయితే ముక్తుడవుతాడు. తన స్వలాభము, ఇంద్రియ తృప్తి, తన దేహాన్ని సుఖపెట్టడానికి కొరకు ఒకవేళ వినియోగిస్తే బద్ధుడవుతాడు. నెక్స్ట్, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. చాలా అద్భుతంగా భగవంతుడు అర్జునుని సంబోధిస్తున్నాడు. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారములో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. ఎవరైతే నిజంగా భగవద్గీతను విశ్వసిస్తారో, ఇది విశ్వాసంతో కూడుకున్నది. భగవంతుడి వచనాలను ఏదో నాకు టైంపాస్ అవ్వట్లేదు అని వింటే మాత్రం మనకు ఆ శాస్త్రం, ఈ జ్ఞానం అర్థమయ్యేది కాదు. అర్థమైందా? ధనంజయ ఆ పదంలో ఉంది. అర్జునుడు ధనాన్ని జయించినటువంటి వాడు. ఏ విధంగా? భౌతికంగా ఆయన ఈ విశ్వంలో ఉన్న ఎంతో మంది యోధులను జయిస్తాడు. స్పెషల్ గా వాళ్ళు ధర్మరాజు యజ్ఞం తలపెట్టినప్పుడు తలా ఒక దిక్కుగా వెళ్తారు. సో ఎందుకంటే యజ్ఞం అన్నప్పుడు అందులో ప్రతి ఒక్కరు వీళ్ళని సామ్రాట్గా, చక్రవర్తిగా యాక్సెప్ట్ చేయాల్సింది. కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన వెళ్ళిన డైరెక్షన్ లో అందరినీ ఓడించి ఎంతో ధనాన్ని తీసుకొచ్చి తన అన్నగారైనటువంటి రాజుగారికి. కాబట్టి ఆ విధంగా భౌతికమైనటువంటి ధనాన్ని జయిస్తాడు. అంతేకాకుండా అదైతే ఎంతో మంది రాజులు పూర్వం కూడా జయించి ఉంటారేమో. ఈవెన్ రాక్షస రాజులు కూడా జయించారు. సో వాట్ ఈస్ ద గ్రేట్నెస్? ఈవెన్ హిరణ్యకశిపు, తర్వాత ఇంకెంతో మంది, రావణుడు కూడా అష్టదిక్పాలకులను కూడా, దేవతల్ని అందరిని కూడా జయిస్తూ ఉంటారు. అది పెద్ద కష్టమైన పని కాదు. కానీ అర్జునుడిని ఇక్కడ స్పెషల్ గా ధనంజయ అని ఎందుకు సంబోధిస్తున్నానంటే, భగవంతుడు అనే షడైశ్వర్య సంపన్నుణ్ణి అర్జునుడు జయించాడు. దేంతో? తన యొక్క భక్తితో. కాబట్టి నన్నే జయించిన వాడు, భగవంతుని మించినటువంటి ధనవంతుడు లేవుడు. షడ్ ఐశ్వర్యాలు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు. ఏంటవి? భగవంతుడి దగ్గర ఉన్నవి, వేరే వాళ్ళ దగ్గర సంపూర్ణంగా లేనివి. భగవంతుడు సంపూర్ణమైనటువంటి బలానికి అధినాయకుడు. బలం అంటేనే భగవంతుడు. తర్వాత రెండవది భగవంతుడు బ్యూటీ. అందం అనేది ఏదంటే అది కేవలం కృష్ణ భగవానుడే అందానికి మూలము. తర్వాత 3, భగవంతుడు సంపత్తి. భగవంతుడి దగ్గర ఉన్న సంపత్తి ఎవరి దగ్గర ఉండదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు ఆచార్యులు. ద్వాపరయుగంలో భగవంతుడు 16,108 మంది భార్యలను వాళ్ళ కోరిక మేరకు వివాహం ఆడినప్పుడు వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి ప్యాలెస్లు ఏర్పాటు చేస్తాడు. వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి ప్యాలెస్లు. కాబట్టి సంపత్తిలో, ఐశ్వర్యంలో భగవంతుని మించినటువంటి వాడు లేడు. తర్వాత 4, కీర్తి ప్రతిష్టలు. భగవంతుడి దగ్గర భగవంతుడి లాంటి కీర్తి ప్రతిష్ట ముల్లోకాల్లో ఆల్ టైం, అన్ని యుగాల్లో భగవంతుడి కీర్తి ప్రతిష్టలు నిత్యం కొనియాడుతూ ఉంటారు అన్ని లోకాలు.
కీర్తి ప్రతిష్టలు. తర్వాత 5 జ్ఞానం. భగవంతుడు భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానం. ఎందుకంటే చూడండి, భగవద్గీత మొట్టమొదటిగా ఎవరికి బోధించారని ఎవరికీ తెలియదు. కేవలం భగవంతుడికి తెలుసు. నేను వివస్వానునికి బోధించాను. వివస్వానుడు మనువుకు, మనువు ఇక్ష్వాకు బోధించారు. అదేవిధంగా ఈవెన్ ద్వాపరయుగ లీలలో కూడా ఎంతో మంది చరిత్రలు భగవంతుడు తెలుసు. మొత్తం వాళ్ళ లీలలు ఏంటి, ఏం కథ, అంటే వాళ్ళ పుట్టు పూర్వత్వం ఏంటి, లాస్ట్ లైఫ్. కర్ణుడు లాస్ట్ లైఫ్ ఏంటి, సహస్ర కవచ. అట్లా ప్రతి ఒక్క లాస్ట్ లైఫే కాదు, అంతకుముందు ఏముండే అనేది కూడా భగవంతుడికి సర్వము తెలుసు. వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. తర్వాత నెక్స్ట్ ఏం కాబోతున్నారు కూడా భగవంతుడికి తెలుసు. వర్తమానం, భూత, భవిష్యత్. కాబట్టి భగవంతుడు జ్ఞాననిధి. ఈ విధంగా ఇక్కడ ఏమన్నారు, అటువంటి నేను ధన సంపన్న నన్నే జయించావు కాబట్టి ధనంజయుడని సంబోధిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, అర్జున నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. కాబట్టి దారములో ముత్యములు ఎట్లయితే గుచ్చబడాయో ప్రతిదీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నా పైన ఆధారపడి ఉంది. అందుగురించే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. సో ప్రతిదానికి భగవంతుడే కారణభూతుడు. ప్రతి కారణానికి కారణభూతుడు భగవంతుడని ఇక్కడ బోధిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలా భగవంతుడి మీద అన్ని కూడా ఒక దారంలో ముత్యములు ఎట్లా గుచ్చబడ్డాయో భగవంతుడు మనం నివసిస్తున్న ప్రతి దాంట్లో భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. చక్కగా వినండి. ఓ కుంతి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్ద పౌరుషం ఋషు. ఓ కుంతి పుత్ర, నేను నీటిలోని రుచిని. చూసారా, నీటిలో రుచి ఏమైనా ఉంటే అది భగవంతుడు. 2 సూర్య చంద్రుల యొక్క కాంతి భగవంతుడు. సూర్య చంద్రులో భగవంతుడు లేకపోతే వాళ్ళు కాంతి విహీనులు. సూర్య అనేది పోస్టు, చంద్ర అనేది పోస్టు. ఆ పోస్టుకు ఉన్నటువంటి తేజస్సు, కాంతి భగవంతుడిది. అంతేకాకుండా వేద మంత్రాలలో ఉన్నది ముఖ్యంగా ఓంకారం. ఆ ఓంకారం నేను అని చెప్తున్నారు. ఆకాశంలో శబ్దమును, మనిషిలోని సామర్థ్యమును. మనం అంటాం, అరే పలానా ఎంత బాగా చాలా గొప్ప పని చేశాడు. అసలు ఒలింపిక్స్ హైయెస్ట్ వెయిట్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్, ఆయన లోపల ఉన్నటువంటి సామర్థ్యం భగవంతుడు. అదేవిధంగా చాలా ఏమంటారు, మొన్న మన భారతదేశం వాళ్ళు ఏదో నౌకను పైకి పంపారు కదా. సో ఆ సైంటిస్ట్ చాలా గొప్ప తెలివితేట, వాళ్ళ లోపల సామర్థ్యం, శక్తి, సామర్థ్యం. ఇవన్నీ కూడా భగవంతుడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధము చెయ్యాలి కాబట్టి నీ లోపల ఉన్న సామర్థ్యము నేనే అని హెచ్చరించడానికి. లేకుంటే అర్జునుడు నేను స్వయంగా నా శక్తి నేను చేస్తాను అనుకుంటాడని, అంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు. నువ్వు కూడా ఇప్పుడు యుద్ధం నేను చెయ్యను చేస్తాను ఏమన్నా అనుకుంటే, నువ్వు చేయాలన్నా చేయకూడదు, ప్రతిదీ కూడా నీ లోపల ఉన్నది నేనే అని భగవంతుడు స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క మూల గంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరిలోనూ తపస్సును. భగవంతుడు భూమిలోంచే గంధం ఏదన్నా అంటే వాసన ఏదైనా పుడుతుందంటే దానికి మూలము భూమి. ఆ భూమిలో ఉన్నటువంటి సుగంధానికి నేనే కారణము. సపోజ్ ఎగ్జాంపుల్, మంచి సువాసననిచ్చేటువంటి మల్లెపూల చెట్టు అనుకోండి, రోజ్ ఫ్లవర్ అనుకోండి, అది భూమిలోంచి పుడుతుంది. మరి ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి తీసుకుంటుంది? భూమి నుంచి. ఆ మల్లె ఫ్లవర్ అయినప్పుడు అద్భుతమైన సువాసన, ఆ గంధం, ఆ అద్భుతమైనటువంటి వాసనకు నేను కారణం అంటున్నాడు.
అగ్నిలో వేడి లేకపోతే అగ్నికి విలువ లేదు. అగ్నిలోంచి వేడిని తీసేస్తే అగ్నికి ఇంకేం ఆ వేడినే నేను అంటున్నాను. అంటే అగ్నికి విలువనిచ్చేది వేడి. ఆ వేడిని నేను అంటున్నాను. తర్వాత జీవుల యొక్క ప్రాణం, జీవుల్లో ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, దేర్ ఈస్ నో మీనింగ్. డెడ్ బాడీకి ఏం మీనింగ్ ఉంటదండి? ఏం విలువ ఉంటుంది? కాబట్టి జీవుల్లో ప్రాణము నేనే అంటున్నాడు. అదే విధంగా తపస్సులలో చాలా గొప్ప తపస్సులు ఉంటారు. వాళ్ళలో తపస్సు వాళ్ళు ఎప్పుడు గొప్ప తపస్వి అంటారు? వాళ్ళు తపస్సు చేసినప్పుడు. ఆ తపస్సునే నేను అని భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. చాలా అద్భుతం. ఓ పృథుకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని. చూడండి, మనందరం అనంత కోటి బ్రహ్మాండాల్లో ఎంతో మంది కోటాను కోట్ల జీవులు ఉన్నారు. ఇక్కడ కొన్ని మనకు చూపిస్తా ఉన్నారు భగవంతుడు. ఆయన అనంత కోటి జీవుల్లో సనాతన బీజం, నూతన బీజం అనట్లేదు. బీజం అనేది ఎప్పటికీ ఉంటుంది, నూతనం కాదు. సనాతనమైన బీజమునని అంటే మనము ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకోవాలంటే ఆ జన్మకు కారణం మన తండ్రి కాదు. ఆ తండ్రి ద్వారా బీజాన్ని మనం ఎట్లయితే భూమిలో విత్తనము నాటితే భూమి అనే తల్లి ఆ విత్తనానికి శరీరం ఇస్తుంది. కానీ ఆ విత్తనము రూపంలో ఆత్మ ఎంటర్ అవ్వడం అనేది భగవంతుడు యొక్క కృప. భగవంతుడే దానికి కారణం అంటున్నాడు. బుద్ధిమంతుడిలోని బుద్ధిని, ఏమి తెలివిమంతుడు, ఏమి మంచి క్రియేటివిటీ, లేకుంటే ఏదైనా మంచి కార్యం చేస్తాడు. ఆయన చెయ్యడానికి ఏదైతే ఆయన బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉందో ఆ ఇంటెలిజెన్స్ నేను అంటున్నాడు. శక్తిమంతులందరిలో శక్తిని నేనే. కాబట్టి మీరందరూ చాలా క్రియేటివిటీ, చాలా ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉంటారు. ఆ పని చేయడానికి శక్తి భగవంతుడే. ఆ పని ఎంతో ఇంటెలిజెన్స్, బుద్ధితో చేశారు. ఆ బుద్ధి భగవంతుడే అన్నప్పుడు మన గొప్పతనం ఎక్కడుందండి? ఆ భగవంతుడు అందుగురించే ప్రతి ఒక్కరు చెప్తారు ఆచార్యులు, ప్రతి ఒక్కరు తన కార్యానికి, ఏదైనా కార్యం కంప్లీట్ అయిందంటే ఆ కార్యరూపానికి ఏదైతే అవసరం పడిందో బుద్ధి, శక్తి, ఇవన్నీ కూడా భగవత్ కృప అంటారు ఆచార్యులు. అందుగురించే మనకి ఏది జరిగినా భగవంతుడి కృప వల్ల జరిగింది అని మనకు బోధిస్తారంటే. నెక్స్ట్, బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరదర్షభ. భగవంతుడు ఇంకా చెప్తున్నాడు అర్జునుడి ద్వారా మనందరికీ, నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును. ఓ భారతులలో ప్రధానుడా అర్జునుడా, ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగము నేనే. అంటే ఇక్కడ బలమును నేనే అంటే బలహీనులను, అంటే బలహీనులను రక్షించడానికి కావలసినటువంటి బలవంతులలో బలాన్ని నేనే అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఇక్కడ అర్జునుడు ఏమర్థం చేసుకో, ఓ అర్జున, ఇక్కడ దుర్మార్గులు దుష్టులను సంవరించడానికి నువ్వు వచ్చావు, మీరందరూ వచ్చారు. ఎవరైతే దుర్మార్గులను సంవరించడానికి వచ్చారో వాళ్ళ లోపల ఆ సంవరణానికి కావలసినటువంటి బుద్ధిని, తర్వాత బలాన్ని నేనే అని చెప్పేసి అంటున్నాడు. మీరు అనుకున్నారు మేము మా బలంతో ఓడించాము. భీముడు ఎంతో మందిని చంపాడు. ఆ భీముడి లోపల ఉన్న బలము భగవంతుడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదే విధంగా కొందరు, నేను ఇప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు, మేము 100 మంది పిల్లలకు మేము తల్లి తండ్రి. ఈ యొక్క కామ అంటే పిల్లలను పుట్టించేటువంటి ఈ ఏదైతే మైథున ఆ శక్తి ఉందో ఆ శక్తి భగవంతుడు అంట. పశువులు లాగా కనేటువంటి శక్తి కాదు. దయచేసి ఆ భగవంతుడి శక్తి కేవలము కృష్ణ చైతన్యమైనటువంటి పిల్లల్ని కనడానికి ఉపయోగించేటువంటి మైథునభం. ఇక్కడ చెప్తున్నారు దీంట్లో అద్భుతంగా ఒక్కొక్కటి చాలా టేస్ట్. వాటర్ లో టేస్ట్ నేనే. తర్వాత మూన్, సన్, సూర్యచంద్ర లైట్ మీరు చూసుకోవచ్చు. వేదిక మంత్రాల్లో ఓము, ఈథర్ ఆకాశంలో సౌండ్ శబ్దాన్ని,
తర్వాత మనిషిలో శక్తి సామర్థ్యాలు, భూమిలో గంధము, అగ్నిలో వేడి, తర్వాత జీవుల యొక్క ప్రాణము. ఈ విధంగా మనకు తపస్సులలో తపస్సు, తపస్విలలో తపస్సు, తర్వాత జీవులందరికీ ఒరిజినల్ సీడ్ అంటే బీజాన్ని నేనే, ఇంటలి బుద్ధిమంతుల బుద్ధిని, చాలా బలశాలులో బలాన్ని, ఆ, శక్తి సామర్థ్యాల శక్తిని, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, వెరీ ఇంపార్టెంట్. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భగవంతుడు ఇప్పటి వరకు మనకు ప్రతి దాంట్లో నన్ను ఎలా చూడొచ్చు అని బోధించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్య శక్తి దాట శక్యము కానిది. ప్రకృతి త్రిగుణాలు అంటున్నారు. ఈ ప్రకృతి భౌతిక ప్రకృతి అంతా కూడా ఇక్కడ త్రిగుణాలు చాలా అద్భుతంగా వివరించారు. సాత్విక, రాజసిక, కొంచెం పెద్దగా చేయండి, మాకు కనబడట్లేదు, చేయొచ్చా? సాత్విక, రాజసిక, తామసిక సత్వగుణాల యొక్క లక్షణాలు మనకు చెప్తున్నారు. రాజసిక గుణాల యొక్క లక్షణాలు మనకి ఇక్కడ ముందు ముందు కూడా ఇంకా డీటెయిల్ గా మనకు వస్తుంది. ఇప్పుడు జస్ట్ కొంచెం షార్ట్ గా దాంట్లో చెప్పడం జరిగింది. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఆ సత్వగుణం ఇతరుల గుణాల కంటే కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటారు. అదే రజోగుణంలో ఉన్న వాళ్ళకు కోరికలు ఎక్కువ ఉంటది, ఆశలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా భారాన్ని మోస్తారు సుఖాన్ని అనుభవించడానికి. తమో గుణంలో ఉన్న వాళ్ళు సోమరులై ఉంటారు. తర్వాత నిద్రని ఇష్టపడే వాళ్ళు, తర్వాత వాళ్ళు ఏది కూడా యాక్టివ్ చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. సో కాబట్టి ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి కూడా నా శక్తే. ఈ శక్తిని దాటడం శక్యము కానటువంటిది, కానీ ఇంపాసిబుల్ కాదు. కానీ నాకు శరణాగతులైన వారు మాత్రం చాలా సులభంగా దాటగలరు అని చెప్తారు. సో దీనికి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, శరణాగతి అన్నప్పుడు చాలా సార్లు మనము బ్రహ్మ మామేవ ఏ మాం ఏవం ఏమన్నారు ఇక్కడ, మాం ఏ ప్రపద్యంతే. మాం ఏ అంటే చాలా సార్లు వేరే అర్థాలు తీసుకుంటారు. మాం అంటే కేవలం శ్రీకృష్ణుడు ఎవరైతే చెప్తున్నారో ఆయన, కానీ మనము బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, వేరే దేవతలు, ఇంకేదైనా భావాలు అనుకుంటాం. అది కాదు అని భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నారు. కేవలం భగవంతుడికి శరణాగతులు అయితే మాత్రమే భగవంతుడు మనకు ముక్తిని కలిగిస్తాడు. అటువంటి వాళ్లకు భగవంతుడు అంటున్నారు, ఇప్పుడు వర్షం పడ్డది, వర్షాకాలంలో పడిన తర్వాత సో గేదెలు ఇప్పుడు వర్షాకాలం ఈవినింగ్ పూట ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడన్నా బురద కొంచెం వాటర్ ఆగిన దగ్గర కాలు పెడితే అక్కడ చిన్నగా అడుగులు అలానే ఉండిపోతాయి. వర్షం తగ్గిపోతే ఆ అడుగులో నీళ్లు నిలుస్తాయి. నెక్స్ట్ డే అది ఎండిపోతుంది, కొన్ని నీళ్లు ఉంటాయి. ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో ఆవు యొక్క గిట్టల అడుగులు కాదు, ఆవు యొక్క దూడ అడుగులు అయితే చాలా చిన్నగా ఉంటాయి. దాని అడుగులో నిలిచినటువంటి నీళ్లు ప్రతి చిన్న బేబీ కూడా దాటొచ్చు. అలా ఈ సంసార సాగరం మొత్తం కూడా చిన్నదిగా అయిపోతుంట. వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా సులభంగా దాటగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్, నమాం దుష్కృతునో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. భగవంతుడు చెప్తున్నారు, 4 రకాలైన వ్యక్తులు నన్ను శరణాగతి పొందరు. వాళ్ళెవరెవరు? మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, 4 నాస్తికమైన దాన ప్రవృత్తిని చేపట్టువారు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు.
దీంట్లో ఇంకా కొంచెం వివరణ. ఎవరు మహామూఢులంటే వాళ్ళని ఎలా గుర్తించొచ్చు? ఈ మహామూఢులని భగవద్గీతలో చెప్తున్నారు. చాలా కష్టపడి పని చేస్తారు. జంతువుల్లాగా వాళ్ళు అసలు ఈవెన్ తినడానికి కూడా టైం ఇయ్యరు. కష్టపడి కష్టాన్నే కోరుకుంటారు. ఆ ఫలాన్ని గూడా అనుభవించే స్థితి ఉండదు వాళ్ళకు. ఎప్పుడు గూడా దాని ఆచార్యులు చెప్తారు, భారవాహి భారాన్ని మోస్తా ఉంటారు. తప్పుగా భావించకండి. దీన్ని గాడిదతో పోలుస్తున్నారు. గాడిద కేవలం ఆకులు, అలములు తింటది. కానీ డే అంతా గూడా భారాన్ని మోస్తా ఉంటది. ఇసుక సంచుల్ని మోస్తా ఉంటుంది. రాత్రికి యజమాని వదిలేస్తాడు. పెద్ద గడ్డి అవన్నీ ఏయడు. అక్కడ పేపర్లు, గడ్డి తినేసొచ్చి మళ్ళీ ఎక్కడ కొడతాడో యజమాని మళ్ళీ ఆయన దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ మోయడానికి రెడీగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మహామూఢులు. ఇది ఎంతో జన్మల్లో మనము ఇలాంటి బరువులు మోసాం. ఇక్కడ గూడొచ్చి ఏం జేస్తున్నాం మనము? ఆహార నిద్ర భయమైతున్నం కొరకే ఆ ఆ ఇంకొకటి మగ గాడిద, ఆడగాడిద దగ్గరికి మైథున సుఖానికి వెళ్ళినప్పుడు అది మూతి మీద తన్నుడు దంతదంట. అయినా గూడా ఆ దెబ్బలను తింటూ గూడా వెళ్తా ఉంటదని దీంట్లో చెప్తున్నారు. మైథున సుఖం. కానీ మనం వచ్చింది అలా ఎన్నో జన్మల్లో ఆహారము, నిద్ర, తర్వాత మైథున సుఖం ఇవన్నీ అనుభవించాం. కానీ మానవ జన్మ దాని కొరకు లేదండి. అయినా మనం దాని వెనకనే వెళ్తున్నామంటే మహామూఢులం. నెక్స్ట్ చెప్తున్నారు. హ్మ్. దుష్కృతులలో రెండవ రకం వారు నరాధములు. నర అంటే మానవుడు, అధమ అంటే అత్యల్పమైన వాడు. ఇతను ఏం చేస్తాడు? ఆయన కంటే కొంచెం బెటర్. ఏంటది బెటరు? సాంఘిక, రాజకీయ, ధార్మిక నియమాలను కలిగిన వారే నాగరిక మానవులు. సాంఘిక, రాజకీయంగా వృద్ధి చెందిన ధర్మము లేని వారిని నరాధములు. వాళ్ళు మానవ సేవయే. అంటే మనం మనుషులము బావుండాలా? ఇంకా దేవుడు లేదు, ఏం లేదు, మనకంటే గొప్ప ఎవరు లేరు. ధర్మం లేదు. మనం పని జేసుకోవాలా, హాయిగా తినాలి. మనం ఒకరికొకరు కొంచెం సాయం చేసుకోవాలి. వెళ్ళి అలాగైతే చెట్టు గూడా తన కొరకు తను జీవించట్లేదు. చెట్టు ఇతరుల కొరకు జీవిస్తుంది. ఏ విధంగా? పుట్టినప్పటి నుంచి గాలి ఇతరులకు గాలిస్తుంది. తను ప్రకృతిలో వదిలే చెడుని తీసుకొని ప్రకృతిలో ఉన్న జీవులు సుఖంగా జీవించడానికి ఆక్సిజన్ ఇస్తుంది. తర్వాత అది ఒకవేళ పళ్ళ చెట్టయితే జీవితం మొత్తం ఇతరులు జీవించడానికి కొరకు పళ్ళనిస్తుంది. తర్వాత లాస్ట్‌కు తన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఏమిస్తుంది? ఆ కలపతో ఇతరులు జీవించడానికి, లేకపోతే ఇతరులు ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో రకాలుగా తనని ఎన్నో సార్ల నరికినా మళ్ళీ పెరుగుతుంటుంది. అలా ఇతరుల కొరకు జీవిస్తుంది. చెట్లు, చేమలు జీవిస్తాయి. జంతువులు ఇతరుల కొరకు ఆవు తను గడ్డిని తినుకుంటూ పాలనిస్తుంది మనం జీవించడానికి. తను గడ్డిని తిని మళ్ళీ తన వదిలినటువంటి పేడ మనం జీవించడానికి ఎంతో ఔషధాల్లాగా అంటే పంట పొలాలు చాలా అద్భుతంగా పండుతాయి. మనకది ఔషధంలాగా పనికొస్తుంది. తను వదిలినటువంటి గోమూత్రము మనలో ఒక సర్వరోగ నివారిణి. మరి అది మనం ఏదైతే సాంఘిక, రాజకీయ తర్వాత ఈ డెవలప్‌మెంట్‌కు జూసి ధార్మికమైనటువంటి విషయాలను సనాతన ధర్మం గురించి పట్టించుకోకపోతే మనం ఏ విధంగా గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి నరులలో అధములు కేవలం వీటి గురించి ఆలోచించేవాళ్ళు. నెక్స్ట్ మాయ అపహృత జ్ఞాన. జ్ఞానం చాలా ఉంటుంది. కానీ మాయ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆవరించి వాళ్ళు భగవంతుడు నిరాకారుడు. భగవంతుడి ఆకారం లేదు. కేవలం జ్యోతి లైట్. వాళ్ళ యొక్క లక్ష్యము బ్రహ్మజ్యోతి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మాయ ఆవరించి వేస్తుంది. జ్ఞానం పట్ల ఇంట్రెస్ట్ ఉంటది. బట్ భగవంతుడి సేవ పట్ల వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత దుష్కృతుల చివరి వాళ్ళు ఆసురం భావమాశ్రిత. సో దీంట్లో ఇది ఆసుర్యం అంటే అసుర గుణాలు కలిగినటువంటి వాళ్ళు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, నాస్తిక దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు అసురులు. నెక్స్ట్ వీళ్ళకి ఆపోజిట్ 4 రకమైనటువంటి వ్యక్తులు చతుర్విధ భజంతే మాం జనా సుకృతినర్జున ఆతో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు అంటే ఆపదలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, 3 జిజ్ఞాసువు, 4
బ్రహ్మ జ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు పుణ్యాత్ములు భగవంతుడి దగ్గరకు వస్తున్నారు. దేనికి? వాళ్ళ స్వలాభం గురించి. ఒకడు బాధల్లో, దుఃఖంలో తిరుపతి వెళ్తారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా? ధనం గురించి వెళ్తారు. ఎవరు చాలా కష్టంలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి అసలు సెటిల్ అవుతలేదు. వెళ్తారు ఆపదలో ఉన్నామని. లేకుంటే ఇలా వాళ్ళ అబ్బాయికి అసలు జాబులే రావట్లేదు వెళ్తారు. అబ్బాయి ఎగ్జామ్ రాసాడు. మంచి రిజల్ట్ రావాలని వెళ్తారు. ఇలా ఆపదలో ఉన్నవాళ్ళు, ధనాన్ని కోరుకున్న వాళ్ళు, అదేవిధంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు, హ్మ్. జిజ్ఞాసు వాళ్ళకు ఏదో తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు జిజ్ఞాసు. తర్వాత బ్రహ్మ జ్ఞానంను అన్వేషించేవాడు. ఈ 4 రకాలటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ కూడా భగవద్భక్తులే. కానీ విశుద్ధ భక్తులు కాదు. విశుద్ధ భక్తులకు వీళ్ళకు తేడా ఏంటంటే మనకు భక్తి రసామృత సింధులో చెప్తున్నారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో ఆచార్యులు చెప్తున్నారు మనిషి మానవుడు అనేవాడు కామ్య కర్మల ద్వారా గాని, తాత్విక కల్పనల ద్వారా గాని, భౌతిక లాభాపేక్ష లేకుండా ఈ 3 కాకుండా కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రేమయుత సేవ అంటే భగవంతుడికి ప్రియమైంది మాత్రమే చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు విశుద్ధ భక్తులు. భగవంతుడికి ఇష్టం లేనిది అంటే భగవంతుడు కోరుకున్నదే మనం చెయ్యాలి. భగవంతుడికి కోరుకోనిది మనము చేయకూడదు. నెక్స్ట్ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. స మహాత్మా సుదుర్లభః. అటువంటి మహాత్ములు దుర్లభం కాదు, సుదుర్లభం. చాలా దొరకడం రేరెస్ట్. చాలా చాలా కష్టం. ఎటువంటి మహాత్ములు? నిజంగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వ కారణాలకు కారణుని గాను సర్వస్వమును గాను తెలుసుకొని నన్ను శరణు చూస్తాడు. చాలా మంది ఆరంభ శూరత్వం భగవంతుడే ప్రభుజీ మేము కృష్ణ భక్తిలో కావాలనుకుంటాం, ఇలా చేయాలనుకుంటాం, అలా చేయాలనుకుంటాం, చాలా గంటలు కేటాయిస్తా ఉంటారు, చాలా సేవ ప్రభుజీ. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే నన్నే సర్వ కారణాలకు కారణము. భగవంతుడే సర్వస్వముగా ఎవరైతే తెలుసుకొని శరణు జొచ్చుతారో అటువంటి మహాత్ముడు అతి దుర్లభము అని ఇక్కడ అంటే మనం ఏ స్థితిలో ఉన్నా భగవంతుడే సర్వము. భగవంతుని మించినటువంటిది లేదు. ఇంకా నాకు భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరితో ఎటువంటి సంబంధము లేదు. అట్లని ప్రభుజీ ఇల్లు వదిలిపెట్టుకుంటున్నారా? మన ఇంట్లో మనం చేసే ప్రతి పనికి కూడా భగవంతుడే కారణభూతుడు. భగవంతుడు యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు అని మనం గుర్తించాలి. సో దీనికి మహాభారత యుద్ధంలో కూడా మహాభారత యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇంత కష్టపడి ఇలా చేశాను, అలా చేశాను, అలా చేశాను చెప్పేసి. సో కానీ నిజంగా చేసింది భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తి. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి వల్ల అందరూ కూడా ఆల్మోస్ట్ డెడ్ వాళ్ళు. కేవలం వీళ్ళకు క్రెడిట్ ఇవ్వడానికి వీళ్ళ ఆయుధాలతో వాళ్ళు మృత్యువు చెందగలిగారు తప్ప వీళ్ళ గొప్పతనం ఏమున్నది. మరి ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టుగా భగవంతుడే సర్వస్వము అని ఎలా కోరుకుంటాడు? ఇది భవసాగరం. ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక భవసాగరం. ఇది దాటడం అతి కష్టము. దీంట్లో ఏమేమి ఉంటుంది ముఖ్యంగా? ఇది ఎందుకు సాగరం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను ఇక్కడంతా దుఃఖాలయం. ఇది అర్థమైందా? అటువంటి సాగరాన్ని దాటడం కేవలము ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి ద్వారా మాత్రమే దాటగలుగుతారు. భగవత్ శరణాగతి లేకుంటే ఎవరు కూడా దాటలేరు. ఎందుకు దాటలేరు అంటే
ఒక చిన్న పిచ్చుక యొక్క స్టోరీ నేను చెప్తాను. మేబీ ఇంకో 3-4 శ్లోకాస్‌లో అయిపోతుంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఓకే. ఒకసారి ఏమవుతుందంటే ఆడ పిచ్చుక, మగ పిచ్చుక వాటికి చిన్న బేబీస్ ఉంటారు. మనకు గదా భార్యాభర్తలకు పిల్లలు, చిన్న పిల్లలున్నట్టు. ఈరోజు రేపు అందరూ గూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయిపోయారు. సో, ఆ పిల్లల్ని క్రష్‌లో దాంట్లో వేసేసి దాన్నేమంటారు చైల్డ్ కేర్ దాంట్లో వేసేసి లేకపోతే ఇంట్లో ఎవరన్నా సర్వెంట్‌ని పెట్టేసి ఎళ్ళిపోతా ఉన్నారు. సో, అయితే ఒకరోజు వాళ్ళు వెళ్ళొచ్చేసరికే మనకంటే ఎవరు కేర్ తీసుకోవడం వాళ్ళకి లేరు. చెట్టు మీదున్న చిన్న బేబీ పక్షులు పాపం తల్లి, తండ్రి లేట్ అయ్యారు. ఆకలవుతుంది. వాటికి వేటగాడొచ్చి కింద వల పన్నాడు. ఆ వలలో వల కనబడట్లేదు. గింజలు కనబడుతున్నాయి. ఆ బేబీ పక్షులు ఆ గింజలు చూడగానే వాటికి ఆనందం వచ్చేసి కింద వెళ్లి ఆహారాన్ని భుజిద్దామని చెప్పేసి వెళ్తాయి. కానీ అస్సలైన వల కనబడలేదు వాటికి. వెళ్ళాయో లేదో అవి తింటూ ఇంకా కొంచెం ఎగురుదామని చూస్తే అవి చిక్కిపోయాయి దాంట్లో. చిక్కుకున్నాయి అవి. అప్పుడు ఏడుస్తా ఉన్నాయి. అమ్మా! అమ్మ! అమ్మ! అని. తల్లికి ఎప్పుడు కూడా ధ్యాసంతా బిడ్డల మీదనే ఉంటుంది. తండ్రికి అంత ఉంటుంది కానీ ఎక్స్‌ప్రెస్ చేయడు లోపల ఉంది. ఎప్పుడైతే తొందరగా వెళ్దాం నడు బిడ్డలకి ఏదో నాకేదో దాన్నేమంటారు సిక్స్త్ సెన్స్ లాగా ఉందంటే వస్తే అరుపు దగ్గర అవుతున్న కొద్దీ అరుపు వినబడతా ఉంది. వినబడతా ఉంది. సో, అది చాలా ఫాస్ట్‌గా వెళ్ళింది. అమ్మో! నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలా? ఏదో అపాయంలో ఉన్నారు అని. చెప్తా ఉన్నాను. లేదు లేదు ఆ అపాయం చాలా డేంజర్. నువ్వు గూడా వెళ్లి రక్షించలేవు కొంచెం ఆగు. సో, ఆలోచించి వెళ్ళు. అసలు భర్త మాటలు అసలు వినబడలేవంట. వెళ్ళిపోయి టక్కన అమ్మో! నా బిడ్డల్ని నేను ఆ! సో, కలవాలా వాటిని హగ్ చేసుకోవాలా, కాపాడాలనే లోపల ఆ తల్లి పక్షి గూడా ఆ వలలో ఇరుక్కుంది. అప్పుడు ఆర్తనాదాలతో. ఈ యొక్క తండ్రి పక్షి గూడా, భర్త పక్షి గూడా ఏమీ చేయలేడు. చూసాడు. చెప్పినా వినకుండా ఈ యొక్క భవసాగరం అది గూడా ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఇలా వస్తారు, వల బన్నుతారు. సో, మీరు ఆ! రక్షించుకోవాలని దీనికి గూడా ఇంకొక లీల చెప్తారు ఆచార్యులు. మనం గూడా మరి ఎక్కడున్నామో చూడండి. ఒకసారి ఒక సాధువు, ఆచార్యుడు, గురువు గొప్ప అక్కడే పక్కకొక ఆశ్రమంలో ఎంతో మందికి వరాలిస్తా ఉంటాడు. ఎంతో మందికి ఆయన మంచి చేస్తా ఉంటాడు. అయితే ఈ పక్షులు గూడా ఆ సాధువు దగ్గరికి వెళ్లి, "అయ్యా! ఎంతో మందిని కాపాడుతున్నారు గదా! మాకు కూడా ఒక మంత్రోపదేశం చేసి మమ్మల్ని గూడా రక్షించండి. ఏంటి మీకొచ్చిన ఆపదంటే, మేము ఎప్పుడూ భయంతో క్షణం క్షణం భయంలాగా జీవించాల్సొస్తుంది. వేటగాడొస్తున్నాడు మాకు తెలియకుండా మా పిల్లలందరిని పట్టుకుపోతున్నాడు. మరి ఎలా అంటే, సరే మీకు కూడా ఒక మంత్రోపదేశం చేస్తాను వినండి. ఆ మంత్రం ఉచ్చరిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏంటంటే వేటగాడొస్తాడు, వల పన్నుతాడు, ధాన్యం వేస్తాడు, ఆ! పట్టుకుంటాడు అని. ఇది వేటగాడొస్తాడు, వల పన్నుతాడు, ధాన్యం వేస్తాడు, పట్టుకుంటాడు. ఈ 4 పదాలతో చెప్పాడు. ఓకే. అర్థం చేసుకోవాలి. వేటగాడొస్తాడు అంటే దాని మీనింగ్ గింజలుంటాయి. గింజలని ఉంటాయి అంటే వేటగాడొస్తాడు. వేటగాడు ఉన్నాడా లేదా దేని ద్వారా తెలుసుకోవాలా? వల. అక్కడ గింజలు. ఈ 3 ఉన్నాయంటే మనల్ని పట్టుకొని పోతాడు. కానీ అవన్నీ గూడా మంత్రం జపిస్తున్నాయి. వేటగాడొస్తాడు, వల పన్నుతాడు, గింజలు వేస్తాడు, పట్టుకుంటాడు. అవి మంత్రం జపిస్తూనే ఉన్నాయి. వలలో పోయి అంటే మరి అవి పక్షులు, మనం మనుషులము. ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఈ భవబంధాల్లో చిక్కుకోకూడదు. చిక్కుకోకుండా ఉండాలంటే నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ 21 యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాచితుమిచ్చతి తస్యాచల శ్రద్ధాం తమేవ విదదామ్యహం. భగవంతుడు చూడండి మనకి హెచ్చరిస్తాడు. అయినా హెచ్చరికలను కూడా మీరు పాటించకపోతే దాని యొక్క ప్రతిఫలాన్ని మీరే అనుభవించాల. ఇప్పుడు వర్షాకాలం ఉంటది. పవర్ హౌజుల దగ్గర లేకపోతే ట్రాన్స్‌ఫార్మర్‌ల దగ్గర ఇట్లా చాలా డేంజర్ మార్క్ పెడతాడు. అపాయం ఉంటుంది. దగ్గర రావద్దు కేర్‌ఫుల్ అని చెప్పేసి. అయినా ఎవరైనా నెగ్లెక్ట్ చేసి వెళ్తే వాళ్ళ మృత్యువు అంటే వాళ్ళ మనుగడకే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ కూడా భగవంతుడు పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేట్లు చేస్తాను. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మనం వివిధ దేవతలను పూజ చేస్తున్నాం అనుకోండి.
ఆ దేవతల డైరెక్షన్ లో వెళ్ళడానికి కూడా మనం కోరుకున్నాము. కాకపోతే ఆ దేవతని ప్రసాదించేది కూడా భగవంతుడే. ఆ మార్గంలో మనం నడవాలంటే శ్రద్ధ ఉండాల. ఆ శ్రద్ధని కూడా కలిగించేది భగవంతుడే. సౌకర్యాలను కలిగించేది భగవంతుడే. మీరు ఏ దేవత నుంచి వరం పొందుతున్నారో వాళ్లకు ఆ వరము ఇచ్చేటువంటి శక్తినిచ్చింది కూడా భగవంతుడే. కాబట్టి ఇక్కడ ప్రతీది కూడా లైక్ ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ, రోగి ఎవరైనా డిసీజ్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు సూర్యదేవుణ్ణి పూజ చేయడం వల్ల వాళ్ళు ఆ రోగాన్ని తగ్గించుకోగలరు. అదేవిధంగా ఎవరన్నా చదువును కోరుకుంటారు. చాలా మా అబ్బాయి బాగా చదువుకోవాలంటే సరస్వతిని పూజ చేస్తారు. ఎవరికైనా అందమైన భార్య, పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అందమైన భార్యని కోరుకునే వాళ్ళు శివపత్ని అయినటువంటి ఉమాదేవిని పూజ చేస్తారు. ఈ విధంగా వివిధ దేవతారాధన వేద సాహిత్యంలో ఉంది. కానీ వీళ్ళందరికీ కూడా భగవంతుడు శక్తిని, వరాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఎవరైతే లేదు లేదు మాకు భగవంతుడొద్దు, ఆ దేవత దగ్గరికి వెళ్తామంటే ఓకే. లేదు మాకు భగవంతుడే కావాలి అనుకుంటే ఎట్లయితే మనము పొద్దున కూడా చర్చించాం. సుధామ భగవంతుణ్ణి కోరుకున్న వాళ్లకు భగవంతుడు ఎటువంటి సుకృతినిస్తాడో భగవంతుడు స్వయంగా వాళ్ళ సేవ చేస్తా ఉంటాడు. భక్తవత్సలుడు. అహం భక్త పరాధీన. భగవంతుడు ఎప్పుడు భక్తుల అధీనంలో ఉంటాడు. తర్వాత నెక్స్ట్, సతయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనమీహతే లభతే చ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్. అటువంటి శ్రద్ధను మనం వివిధ దేవతలు, వివిధ కోరికల కొరకు వివిధ దేవతల మార్గంలో ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములని కేవలం నా ద్వారానే ఇవ్వబడుతున్నాయని చెప్తారు. మనం అనుకుంటాం భగవంతుని మర్చిపోయి, లేదండి మేము పలానా దేవత మా వంశము, మేమందరం ఈ దేవతను పూజ చేస్తాం, మాకు ఈ దేవతనే మా ఇంటి దైవం. అరే వాళ్ళందరి శక్తులు మీరు ఏదైతే వరం కోరుకుంటున్నారో అది కూడా భగవంతుడి ద్వారానే వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నెట్. ఈ నెట్ నాది బిఎస్ఎన్ఎల్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది డైరెక్ట్ మీకు నాకు మనకు కనబడట్లేదు, అన్సీన్. వాళ్ళు ఇక్కడైతే సెల్ టవర్ ఉందో సెల్ టవర్ నుంచి అక్కడ నుంచి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఆ సెల్ టవర్ కు ఏదైతే కేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, నియర్ బై ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ అంటే ట్రాన్స్మిషన్, ఓఎఫ్ ట్రాన్స్మిషన్. అక్కడ నుంచి మీకు సిగ్నల్ రావాలంటే మీ లోకల్ గా మేబీ డిఫరెంట్ ఆపరేటర్లు ఉండొచ్చు. అక్కడ వాళ్ళ లోకల్ ఎక్స్చేంజ్, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ సెల్ టవర్, అక్కడ నుంచి మీ ఇంటికి అలా రావడం జరుగుతుందండి. కానీ ఇదంతా కూడా ఈ విస్తరణ అంతా మనం చూస్తున్నామా? మనకు కనబడదు. మనకు వైర్లెస్ కమ్యూనికేషన్. కానీ వైర్లెస్ మన మొబైల్ కు వైర్లెస్. కానీ నిజంగా ఈ సిగ్నల్స్ అన్ని కూడా మన వరకు రావాలంటే సమ్ దాన్ని ఏమంటారు, అరేంజ్మెంట్ ఈస్ దేర్ బిహైండ్ దిస్ ప్రాసెస్. ఓకే నెక్స్ట్ 23. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. అల్ప బుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజ చేస్తారు. ఆల్రెడీ బుద్ధి కూడా భగవంతుడు చెప్పాడు, మీ బుద్ధిని నేనే. కాబట్టి బ్రాడ్ మైండ్ అంటే చాలా ఇంటెలిజెన్స్ ఏమో. ఎందుకంటే ఒక్క దేవతని పూజ చేస్తే మిగతా మనం ఏదైతే ఒక్కొక్క దేవతకు ఒక్కటే వరం ఉంది. ఇప్పుడు సరస్వతి మాత ఉంది. సరస్వతి మాత విద్యని ఇవ్వగలుగుతుంది. సరస్వతి మాత రోగాలు తగ్గించలేకపోతుంది. సరస్వతి మాత ఇంకా వేరే, ఎందుకంటే ఆమెకు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. కాబట్టి అల్ప బుద్ధులు కలవారు ఆ దేవతను పూజ చేస్తారు. కానీ వారిచ్చే ఫలాలు కూడా పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతల లోకాలకు వెళ్తారు. కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నారు. నెక్స్ట్, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావం అజానంతో మమావ్యయ మనుత్తమం. నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు. చూడండి భగవంతుని అందుకే మనం కూడా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్షుణ్ణంగా డీప్ గా భగవంతుడి యొక్క తత్వాన్ని, దేవాది దేవుడనైన నేను అంటే కృష్ణుడు
తొలుత నిరాకారునిగాను ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు. మూర్ఖులు, అజ్ఞానులు భగవంతుడికి రూపం లేదు. కానీ ద్వాపరయుగంలో ఏదో రూపం తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? ఆ రూపరహితమైనటువంటిది నుంచి రూప సహితం అంటారు. ఇది చాలా తప్పు. మూర్ఖులు అని చెప్తున్నారు. అల్ప జ్ఞానం వలన వారు నశింపు లేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావంను తెలుసుకోలేరు. వాళ్ళు అల్పజ్ఞులు కాబట్టి తెలుసుకోలేరు అంటున్నారు. ఇదే విషయాన్ని మనకు భగవద్గీత 9 ఎవరు తెలుసుకోలేరు? 9.11లో చెప్తున్నారు. ఏదైనా భగవద్గీత అనుభవించి దగ్గర పెట్టుకుంటే తెలుస్తుంది. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. సమస్తానికి పరమ ప్రభువునైన నా దివ్య స్వభావం వారు ఎరగజాలరు అని చెప్తారు. నెక్స్ట్. నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు ఎవరెవరికి కనబడు భగవంతుడు. బుద్ధిహీనులకు నేను ఎన్నడను వ్యక్తము కాను. సో సూర్యుడిగా కనబడాలంటే కళ్ళు తెరిచి సూర్యుడు దించినప్పుడు చూడాలా. లేకుంటే నేను ఎక్కడో రూమ్ లో ఉన్నాను, రూమ్కి ఒక్క విండో కూడా లేదు, నాకు సూర్యుడు కనబడతలేడు, ఇంకా చీకటే ఉంది అనుకుంటే మన మూర్ఖత. వారికి నేను నా ఆంతరంగిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడనని, నశింపు లేనివాడనని వాళ్ళు గుర్తించలేరు. సో కాబట్టి వీళ్ళు ఎవరైతే మూఢులు, బుద్ధిహీనులు వాళ్ళకు భగవంతుడి యొక్క మాయాశక్తిచే కప్పబడి ఉంటాడు. లైక్ దుర్యోధనుడు ఉన్నాడు. భగవంతుడు స్వయంగా వెళ్ళాడు. దుర్యోధనుడు భగవంతుడిని ఒక మామూలు వాళ్ళ యొక్క రిలేటివ్ లాగా చూస్తా ఉన్నాడు, మామూలు వాళ్ళలాగా. అదే కురుసభలో విదురుడు, తర్వాత భీష్ముడు, కృపాచార్య, వీళ్ళు ద్రోణాచార్య స్వయం భగవంతుడిగా గుర్తిస్తా ఉన్నారు. అదే విధంగా ఇంకొక అతను ఉంటాడు, భగవంతులాగా ఇమిటేట్ చేస్తాడు. ఎవరైనా? పౌండ్రక వాసుదేవ్. సో నేనే నిజమైనటువంటి వాసుదేవుని, నువ్వు కాదు అని లెటర్ రాసి పంపిస్తాడు దూతతో. నువ్వు ఒకవేళ నా మాటను స్వీకరించి ఒప్పుకో, నేనే, నువ్వు వాసుదేవుడు కాదు నేనని. లేదు నువ్వే వాసుదేవుడు అంటే నాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉండు అని హెచ్చరిస్తాడు. ఆ నిండు సభలో చదివి సో అందరూ పెద్దగా నవ్వుకొని భగవంతుడు ఎస్ నేనే వాసుదేవుని కాబట్టి నేను యుద్ధానికి వస్తున్నా అని చెప్పేసి భగవంతుడు యుద్ధానికి వెళ్తాడు. వాడు ఎక్స్టర్నల్ గా 2 చేతులు జోడించుకుంటాడు, కిరీటాన్ని చేతిలో పట్టుకుంటాడు ఆర్టిఫిషియల్. అప్పుడు భగవంతుడు సరే ప్రూవ్ చేయాలి కదా, ఎవరు చక్రధారి, ఎవరు చక్రధారి కాదు. భగవంతుడు తన చక్రాన్ని వదులుతాడు, తల కట్టయిపోతుంది. సో కాబట్టి మూర్ఖులు భగవంతుడిని విశ్వసించలేరు. నెక్స్ట్. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటిని అన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవ్వరూ ఎరగలేరు. సో భగవంతుడు రామావతారంలో ఏం జరిగింది మొత్తం తెలుసు. తర్వాత నరసింహావతారంలో ఏం జరిగింది మొత్తం చరాచర ఇక్కడే కాదు అనంత కాలం నుంచి ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. కానీ జీవులు ఒక్కసారి శరీరం వదిలిపెట్టగానే వాళ్ళు మొత్తం దాని యొక్క జ్ఞాపక శక్తిని మరుపు, భగవంతుడు మనం మర్చిపోతా ఉంటాం, ఆ మరుపు కూడా భగవంతుడే ఇస్తాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. సాధిభూత ఆదిదైవం మాం సాది యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసా. దేవాది దేవుడనైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు
మరణ సమయంలోనైనా నన్ను అంటే భగవానుడు అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు. సో ఇక్కడ మనము చాలా యజ్ఞాలు చేస్తా ఉంటాము. మరి ఆ సమస్త జగత్తు ఈ మొత్తం 2 జగత్తులుంటాయి. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు. ఈ భౌతిక జగత్తులో 2 ప్రకృతులుంటాయి. ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి లేదా పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే జీవుడు. డ ఆ జీవుడినే ఉన్నత ప్రకృతి అంటారు. తర్వాత అపరాప్రకృతి అంటే ఈ భౌతికమైనటువంటి జడ పదార్థము. కాబట్టి ఈ అన్ని జగత్తులకు మరి దేవతలకు సమస్త యజ్ఞాలకు కూడా అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను భగవానుడని అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకున్నవాడు భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి అర్థం చేసుకోవడం వల్ల నాకేంటి లాభం అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం మనము? భగవంతుడి యొక్క దివ్యమైన అలా అర్థం చేసుకోవాలంటే ఈ సెంటెన్స్ దివ్యమైన కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి ఈ విషయాలను సమస్త జగత్తుకు దేవతలు సమస్త యజ్ఞాలకు అధిపతి అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? కృష్ణ భక్తుల సాంగత్యంలో అర్థం చేసుకుంటాడు. అటువంటి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ విధంగా వాళ్ళు మరణ సమయంన శ్రీకృష్ణుని మర్చిపోడు. ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోడో, కృష్ణుని గుర్తుపెట్టుకుంటాడో అతను ఆ భగవంతుడి యొక్క గోలోక బృందావనానికి వెళ్ళడానికి అర్హత సంపాదిస్తాడు. సో మరి మన యొక్క పొజిషన్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే కృష్ణ భక్తి భావన కార్యాలలో నెలకొనాలి జీవితం మొత్తం. తర్వాత ఎందుకు నెలకొనాలి? నా యొక్క స్థితి భగవంతుడి యొక్క దాసుడిగా నా యొక్క ఈ మానవ జన్మ ముఖ్య లక్ష్యమే భగవంతుడి దాసుడిగా ఏ విధమైన సేవ చేయాలా? శ్రవణ కీర్తన, అర్చన, వందన, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. మన యొక్క మానవ జీవితం ఉందే ఈ నవదా భక్తుల్లో భగవంతుని సేవించి భగవత్ ప్రాప్తి పొందడానికి కొరకు. సో ఇంతటితో ముగిద్దాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद।